స్వామియే శరణమయ్యప్ప. ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. మరి మొదటి ఎపిసోడ్లో మహిషి పొందినటువంటి అసాధ్యమైన వరాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆ అసాధ్యాన్ని దైవలీల ఎలా సుసాధ్యం చేసిందో చూద్దాం. పూర్వం క్షీరసాగర మదన సమయంలో అమృతాన్ని రాక్షసుల నుంచి కాపాడేందుకు మహావిష్ణువు మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతం లభించేలా చేస్తాడు. ఒక సందర్భంలో ఆ మోహిని రూపం గురించి నారద మహర్షి శివపార్వతుల ముందు వివరిస్తాడు. పార్వతీదేవి సమక్షంలోనే ఈ రూపం యొక్క మహిమను చూపించమని శివుడు విష్ణుమూర్తిని అడగగా మోహిని రూపంలో ప్రత్యక్షమవుతాడు. మోహిని యొక్క సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి శివుడు ఆ దివ్య స్వరూపాన్ని ఆలింగనం చేసుకోవాలని కోరాడు. పార్వతీదేవి సమక్షంలోనే శివుడు మరియు స్త్రీ రూపంలోని విష్ణువు యొక్క కలయిక జరిగింది. ఆ దివ్య సంధి నుంచే శివశక్తి విష్ణుతత్వాల కలయికతో ఒక తేజోమయమైనటువంటి బాలుడు జన్మించాడు. ఆ బాలుడే హరిహర సుతుడు. ఆ బిడ్డే అయ్యప్ప స్వామి. ఆయన ధనుర్మాసం 30వ రోజు శనివారం రోజున అవతరించారు. అయ్యా అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. అందుకే ఈ రెండు పేర్లు కలిపి అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఆయన ధర్మాన్ని రక్షించేవాడు కాబట్టి ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. మరి ఈ బాలుడు లోకంలో ధర్మాన్ని స్థాపించడానికి, మహిషిని సంహరించడానికి, సత్యానికి ప్రతిరూపంగా అవతరించాడు. మరి దేవలోకంలో పుట్టినటువంటి ఈ దివ్య శిశువు భూలోకానికి ఎలా చేరాడు? అడవిలో ఏ విధంగా దొరికాడు? సంతానం లేనటువంటి పండల రాజశేఖరుడికి ఈ శిశువు ఎలా స్వీకరించి మణికంఠుడు అనే నామకరణం చేశాడో తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. మరి ఈ తరువాత భాగం చూడాలి అనుకుంటే చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.